నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు మన మాచర్ల నియోజకవర్గంలో అండ్ మీది మాచర్లనే కదా? అవును, ఖమ్మంపాడు మాచర్ల కన్సెన్సీ. ఓకే, మాచర్ల కాన్స్టిట్యూన్సీలో ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు అనుకుంటున్నారు? ఏ పార్టీ అంటే మేము అనుకోవడం అయితే జోలకంటి బెమ్మనందరెడ్డి గారు, టీడీపీ గారు. ఎందుకు ఆయనే రావాలనుకుంటున్నారు? రావాలంటే ప్రస్తుతానికి సిట్టింగ్ ఎమ్మెల్యే వచ్చేసి 4 times చేశారు. ఓకే, అభివృద్ధి పరంగా ఏమి ఉండదు, లేదు కూడా. జనాలు కొంచెం మార్పు కావాలి, ప్లస్ అభివృద్ధి కావాలని చెప్పేసి టీడీపీ వైపు, బెమ్మనందరెడ్డి గారి వైపు మొగ్గు చూపుతున్నారు. ఓకే, సో మనం చూసుకున్నట్టయితే పైన కూడా ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి స్టేట్లో కూడా ఏ పార్టీ రావచ్చు అనుకుంటున్నారు? స్టేట్లో కూడా ఈ సర్వే పరంగా చూసుకుంటే టీడీపీకే ప్లస్ ఉంది. అంటే ఎంత మెజార్టీతో రావచ్చు అనుకుంటున్నారు? ఎందుకని రావచ్చు అనుకుంటున్నారు? అంటే ఎందుకు ప్లస్ ఉంది? అంటే 5 years చేసింది ఏం లేదు కదా, ఆయన ఇచ్చిన వాగ్దానాల్లో ఏముంది, ఆడ చేసింది ఏం లేదు. జాబ్ క్యాలెండర్ అన్నాడు, జాబ్ క్యాలెండర్ లేదు. ప్లస్ మద్యం నిషేధం అన్నాడు, నిషేధం లేదు. డెవలప్ పరంగా అయినా కానీ, ఎటువంటి ప్రాజెక్ట్ పరంగా అయినా కానీ, రోడ్ల పరంగా కానీ ఏమీ లేదు కదా, మైనస్. కాబట్టి జనాలు ఆలోచన వచ్చేసి టీడీపీ అనుకుంటున్నాను. ఎంత మెజార్టీతో రావచ్చు అనుకుంటున్నారు? మెజారిటీ ఐడియా లేదు కానీ కొంచెం క్లారిటీ అయితే ఉంది, టీడీపీ వస్తుందని. ఓకే, సో మనం చూసుకున్నట్టయితే బీజేపీ అండ్ టీడీపీ, జనసేన 3 పొత్తు కుదిరే కదా. వైఎస్ఆర్సీపీ మాత్రం ఏకంగా వస్తున్నాము అని చెప్పి అంటున్నారు. సో దానిపైన మీ స్పందన ఏంటి? నా స్పందన, నా ఐడియా వచ్చేసి ప్రజెంట్ బలం లేదు కాబట్టి వైఎస్ఆర్సీపీకి బలం లేదు, చేసింది అభివృద్ధి. అంటే ఇంతకు ముందు కూడా పొత్తు కుదిరారు, మళ్ళీ విడిపోయారు, ఈసారి మళ్ళీ పొత్తు కుదిరారు అని చెప్పి టాక్ వస్తుంది దానిపైన. అవునులే కానీ ఏదైనా టీడీపీ కొంచెం ఉంది కాబట్టి, హోప్స్ ఉన్నాయి కాబట్టి మెజారిటీ ఆఫ్ ది పార్టీకేగా మొగ్గు చూపించేది ఎవరైనా. ఇప్పుడు ఇతనికి చేరలేదంటే ఇతనికి కొంచెం వీక్ గా ఉన్నట్టే కాబట్టి పార్టీ. అందులోనూ వాళ్ళ ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ప్రస్తుతం ఎంపీ గారు ఉన్నారు, లావు శ్రీకృష్ణదేవరాయలు గారు. వాళ్ళు ప్రజెంట్ సిట్టింగ్ ఎంపీ గారే, అయినా కానీ వాళ్ళు చేసే పద్ధతి తీరు నచ్చలేదు కాబట్టి టీడీపీకి అధికారం లేకపోయినా కానీ టీడీపీలోకి చేరగలిగారు. ఎందుకంటే పార్టీకి ఉన్న గుడ్ విల్. ఓకే, సో మనం చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కమిటీ అని పెట్టారు కదా. సో ఆ జన్మభూమి కమిటీ బాగా వర్క్ చేశారా, లేదంటే వాలంటీర్లు బాగా వర్క్ చేశారా జగన్ గారు పెట్టిన? వాలంటీర్ల పరంగా ఒక ఏం లేదులే కానీ జస్ట్ పెన్షన్ వచ్చేసి వృద్ధులకి ఇంటి దగ్గరికి వస్తే ఫెసిలిటీ, అదొకటే ప్లస్. మిగతాదంతా లేదు. జన్మభూమి కార్యక్రమం అంటే ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉంది, ప్లస్ ఇబ్బంది ఏం లేదు దానివల్ల. గ్రీన్ కదా. ఒకవేళ టీడీపీ వస్తే ఏ దాన్ని కంటిన్యూ చేయొచ్చు అనుకుంటున్నారు? జన్మ కమిటీనా, వాలంటీర్నా? చంద్రబాబు గారు చెప్పారు కదా, వాలంటీర్ ని కంటిన్యూ చేస్తారు, అమౌంట్ కూడా పెంచారు కదా, శాలరీ కూడా 5+10 చేశాడు. ఓకే, అవును, ఆ వ్యవస్థను ఉంచుతారులే కానీ ఇబ్బంది ఏం లేదు. అది కూడా ఉంచుతానని చెప్పారు కదా, వాలంటీర్ని అయితే ఉంచుతారు. జన్మభూమి కార్యక్రమం కూడా ప్లస్ అది కూడా నడిచేదే. ఓకే, సో ఆంధ్రప్రదేశ్ లో బీసీ వర్గాలు ఎక్కువ కదా? అవును, సో ఈ బీసీ మెజారిటీ. అవును, ఈ టీడీపీ సైడ్ ఉండబోతున్నారా, లేదా అంటే కూటమి సైడ్ ఉండబోతున్నారా, వైఎస్ఆర్సీపీ సైడ్ ఉండబోతున్నారా? బీసీలు వచ్చేసి నాకు తెలిసి టీడీపీ వైపే మొగ్గు చూపుతారు. ఎందుకంటే మన పెద్ద ఎన్టీఆర్ గారి హయాం నుంచే బీసీలకు పెద్ద పేట వేశారు. ప్లస్ ఇప్పటికి కూడా చంద్రబాబు గారు అదే బాటలో నడుస్తున్నారు. 40 ఏళ్ళ ప్రతి ఒక్క బీసీకి 50 ఏళ్ళు నిండితేనే 4,000 ఇది నిరుద్యోగ అంటున్నాను, ఇది పెన్షన్ ఇస్తా అంటున్నారు. ప్లస్ బీసీలకు ప్రత్యేక చట్టం కూడా తీసుకొచ్చారు. బీసీలకైనా కానీ, వేరే చేతి వృత్తులు అయినా కానీ వాళ్ళకి స్పెషల్ గా పెద్దపేట వేశారు కాబట్టి టీడీపీ వైపు మొగ్గు చూపుతారు. ప్లస్ టీడీపీ ఎప్పుడు ఫస్ట్ నుంచి అయినా, ఎన్టీఆర్ గారు స్థాపించిన టైం నుంచి అయినా బీసీలకు ఎప్పుడు అండగానే ఉంది, పెద్దపేట ఎప్పుడు వేసింది. ఓకే, సో మాచర్లలో మాత్రం టీడీపీ వస్తుంది కన్ఫర్మ్. సో పైన కూడా స్టేట్ లో చూసుకున్న టీడీపీ వస్తుంది. కూటమి ఏర్పడింది, 3 కూటములు కన్ఫర్మ్, ఖచ్చితంగా టీడీపీ జెండా వేయాల్సిందే ఆంధ్రప్రదేశ్ లో. సో ఇది గాని వస్తే రాజధాని ఏది ఉండొచ్చు అనుకుంటున్నారు? అమరావతి కన్ఫర్మ్ గా అమరావతి ఒకటి. ఇప్పుడు ఈయన ఏదో 3 రాజధానులు కానీ వైఎస్ గారు, జగన్ గారు ఏది చేసింది, ఏది ఉన్న రాజధాని ఉంచలేదు, పెట్టాలనుకున్న రాజధానులు పెట్టలేదు. ఏదో విశాఖని వాళ్ళ అడ్డాగా మార్చుకున్నారు, ఇష్టం చేస్తున్నారులే కానీ ఏం లేదు. సో ఖచ్చితంగా చూసుకుంటే డెవలప్ అనేది ఏం లేదు, డెవలప్ జీరో కదా. ఆంధ్రప్రదేశ్ అనేది వెనకబడిపోయింది అంట.
ఎడ్యుకేషన్ పరంగా అయినా కానీ డెవలప్ పరంగా అయినా కానీ ఏది లేదు. సో మాచర్లలో కూడా పరంగానే మెజార్టీగా ఉందన్నమాట. ఓకే, మాచర్లలో కూడా అదే పరిస్థితి ఉందా? మాచర్లో కూడా ఎక్కడైనా అదే కదా, పైనుంచి అభివృద్ధి ఉంటేనే కదా కింద స్థాయికి ఉండేది. పైన అభివృద్ధి లేనప్పుడు కింద ఏం చేస్తారు కింద స్థాయిలో. ఓకే, సో సెంట్రల్ లో కూడా ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మళ్ళీ బీజేపీ రావచ్చా లేకపోతే కాంగ్రెస్ ఏమైనా రావచ్చా? అంత ఐడియా లేదు. బీజేపీకి కొంచెం హోప్స్ ఉన్నాయి. ఓకే, సో ఎందుకు అని హోప్స్ ఎందుకు అంటే ప్రస్తుతం వాళ్ళ రూలింగ్ ఫామ్ అవుతుంది కాబట్టి వాళ్ళ గవర్నమెంటే, దాని బట్టి వాళ్ళ పథకాలు కూడా బాగానే ప్లస్గానే ఉన్నాయి, అంత మైనస్ ఏం లేదు. ఓకే, పనితీరు బాగానే ఉంది బీజేపీ పరంగా. బీజేపీ వస్తుంది అనుకుంటున్నాను. ఎంత మెజార్టీతో రావచ్చు అనుకుంటున్నారు? ఇంకా మెజార్టీ సో మనం చూసుకున్నట్టయితే స్టేట్ కి వచ్చే విషయం అయితే చంద్రబాబు నాయుడు గారికి ఎంత మెజార్టీ రావచ్చు అనుకుంటున్నారు? ఇంకా మెజార్టీ అవగాహన లేదండి. మాచర్ల నియోజకవర్గంలో కొన్ని సర్వే ప్రకారం నేను చూసుకుంటే నాకెంత ఐడియా లేదు, కానీ ఈ సర్వేల ప్రకారం చూసుకుంటే ఏదైనా 50,000 వస్తుంది అనుకుంటున్నా. 50,000 పక్క వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా చూసుకున్నట్టయితే పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. సో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారని అక్కడ కొందరు టీడీపీ నేతలు దాన్ని విమర్శించారు. సో ఆ గొడవ అనేది ఇప్పుడు సద్దుమణిగింది. సో ఫ్యూచర్ లో ఆ ప్రభావం ఎప్పుడైనా మళ్ళీ పడుతుంది అంటారు? రాకుండా చేస్తారు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు ప్లస్ పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళు కొంచెం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా, ఆయన కొంచెం గొడవలకి సద్దుమణిగే విధంగా అందరికి సమానంగానే చేస్తారు. ఎందుకంటే కూటమి ఏర్పడింది కాబట్టి అటువంటి విభేదాలు రాకుండా చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ.